హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సోలో ట్రావెలర్ సీతారాం. ప్రజెంట్ మనమైతే అనకాపల్లిలోని వర్షం పడితే అనకాపల్లి ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. మొత్తం సిటీ అంతా చూడండి. చూసారు కదండి, ఇదైతే వెలుపురి ఇది నుంచి మనమైతే సారదా బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాము. సారదా బ్రిడ్జ్లో వాటర్ అది ఎలా ఉంది ఏంటి, వర్షాలకి ఎంతవరకు వచ్చింది వాటర్ లెవెల్ అనేది చూడడానికి అయితే నేనైతే స్టార్ట్ అయిపోయాను. చూస్తున్నారు కదా అనకాపల్లి వర్షం పడితే ఎలా ఉన్నాయో. షాపులు కూడా చాలా షాప్స్ అయితే క్లోజ్ చేస్తారండి వర్షాలకి. కానీ చాలా ఇబ్బంది వర్షం పడితే మాత్రం. మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఇప్పుడైతే మనం సారదా బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేస్తున్నాం. చూసారు కదండి, మనం అయితే సారదా బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూసేద్దాం వాటర్ ఎలా ఉందో ఏంటి అనేది. బాబాయ్ ఏటే ఎలా వచ్చారు మీదకి చూడండి. ఇక్కడ అదిగా మీదకి వచ్చారంటే ఒకడైతే, లేకపోతే అదే మీదకి వెళ్ళిపోయాను. మరి వీడియో తీస్తాం కదా, కర్రలు పట్టుకుని వెళ్ళిపోతానండి వాటర్లో అంతా చెక్ చేయడానికి. ఓహో, ఎంత ఉందండి వాటర్ శారదా బ్రిడ్జి మీద, శారదా నదిలో. చూస్తున్నారు కదండి లైవ్లో ఎంత వాటర్ ఉందో. చాలా వాటర్ అయితే ఉందండి. ఇది చూస్తున్నాం కదండి, అయితే వాటర్లో ఆడుతున్నాం. చాలా ఫ్లో అయితే ఉందండి, చాలా ఇదిగా పారుతుంది వాటర్. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంచు జారేమో కాలు జారిన అంతే సంగతి అండి. చూసారు కదా వాటర్ లెవెల్ ఎంత ఉందో, ఇటు వరకు వచ్చిందండి. చాలా బాగా పెరిగిపోయింది వాటర్. అనేది కష్టమే. మా అనకాపల్లిలో చాలా రేర్ అండి వాటర్ అయితే మెట్ల వరకు రావడం. ఏంటండి ఈ సంవత్సరం అన్నీ ముందుకు వచ్చే పండుగలు అన్నీ కూడా, అలాగే వర్షాకాలం కూడా ముందే వచ్చింది. చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు అయితే ఆడుతున్నారు ఇక్కడ. చూసారు కదండి వాటర్. ఇదైతే శారదా బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ అండి, ఇది పాత బ్రిడ్జ్. ఇదైతే కొత్త బ్రిడ్జ్ అండి, శారదా బ్రిడ్జ్. చూస్తున్నారు కదా ఎలా ఉందో మా శారదా నది బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ ఎలా ఉందో. చూసారు కదా వాటర్ కూడా ఎంత ఫ్లోగా పారుతుందో. అస్సలు అయితే లేదండి. చూస్తున్నారు కదండి వర్షం ఎప్పుడు ఎలా తగ్గింది. ఏమైనా వాటర్ అండి అసలు. ఇక చూసారు కదండి వాటర్. పాపం వర్షాలు పడితే రైతులకి చాలా వస్తుండే, చాలా ఇబ్బంది అయిపోతారు పాపం. పంటలు అయితే తడిసిపోయి పాడైపోతాయి. అలాగే మరి మీ ఏరియాలో ఎంత పడిందో వర్షం చెప్పండి. మొత్తం ఏపీ అంతా వర్షాలు అన్నాడు, తుఫాన్ అన్నాడు 3 రోజులు. మరి మీ ఏరియాలో ఎంత వర్షం పడింది ఏంటి చెప్పండి కామెంట్ రూపంలో. అలాగే చూస్తున్నారు కదా అదే నిజంగా ఇవన్నీ పాడుతాయండి నదులు. చూశారు కదండి, అయితే మా అనకాపల్లి శారదా బ్రిడ్జ్ అండి, శారదా నది. ఆ పక్కన శారదా నది ఆనుకొని ఉన్న శివాలయం అండి. చూశారు కదా వాటర్ అయితే ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ వచ్చిందండి పై వరకు వాటరు. చూస్తున్నారు కదా.
ఎంత వాటర్ ఉందో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదండి వర్షం పడితే సాయంత్రం ఎలా ఉంటుందో మా అనకాపల్లిలో ఈవినింగ్. మామూలుగా ఉండదండి. పైనుంచి బిల్డింగ్స్ అన్నీ కూడా ఏదో దుబాయ్ లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది, కానీ అంతే ఉండదులేండి. అదైతే కొండ అండి ఇది మనకి. చూసారు కదా త్వరగా కొండ ఉండదు అయితే మనకి. నేను మీ సోలో ట్రావెల్ సీతారాం. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్లో కలుద్దాం.